ఏ పంటకైనా విత్తనం చాలా కీలకమండి. విత్తనం అయినా అలాగే ఉద్యాన పంటలో మొక్క అయినా ఎంచుకునేటప్పుడే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కసారి ఎంచుకుని మనం పంట దిగుబడి తక్కువ వస్తుందని బాధపడితే ఉపయోగం లేదు. అప్పుడెప్పుడో మనం తప్పు చేసాం, ఆ మొక్క ఎంచుకోకుండా ఉంటే బాగుంటుందని బాధపడే కంటే ముందే సెలక్షన్ టైంలో ఎవరైనా ఉద్యానాధికారుల సలహా మేరకు తీసుకుని క్వాలిటీ మొక్కను ఎంచుకుని మన పంటకి దిగుబడికి ఎక్కువ వచ్చేలా చూసుకోవడం అన్నది చాలా ఉత్తమమైన మార్గం. ఈరోజు మనం మామిడి మొక్కను ఎంచుకున్నప్పుడు రైతు చేసే తప్పులేంటి, రైతు పాటించాల్సిన పద్ధతులు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు మామిడి మొక్కలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రైతులు ఎప్పుడు పెద్ద సైజు మొక్కలను కొనుక్కోవడానికి ఇష్టపడతారు. కానీ ఉద్యానాధికారులు మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే 9 నెలల నుంచి 12 నెలల కాలం పెరిగిన మొక్కను కొనుక్కుంటే దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. అలాగే మొక్క మనం ఎంచుకునేటప్పుడు అది సింగిల్ లేయరా లేదంటే డబల్ లేయర్ కింద ఫామ్ అయిందో కూడా చూసుకోవాలి. రైతులు సహజంగా ఆ మొక్క 9 నుంచి 12 నెలల కాలం తెలుసుకోవడం ఎలా అంటే, ఇది సింగిల్ లేయర్ మొక్క అనుకోండి, ఈ సింగిల్ లేయర్ మొక్కను రైతు గమనించి ఇది సంవత్సరం లోపు మొక్క అని ఒక నిర్ధారణకు రావాలి. అదే ఆ మొక్క కనుక ఈ మాత్రం సైజు ఉండి డబల్ లేయర్ ఫామ్ అయితే కనుక అది సంవత్సర కాలం తర్వాత మొక్క అని చెప్పి ఒక అవగాహనకు వచ్చి రైతు ఎంచుకునేటప్పుడే సంవత్సరం లోపు మొక్కను ఎంచుకోవడం అన్నది దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నదన్నది మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సలహా.